Supreme Foundation, Gayatri Guruji, 1+1=3, యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్, బిఆర్ కొదండ్రా మీతో. ప్రభాత వేళ బుధవారం అమావాస్య. లక్ష్మీ శ్రీమన్నారాయణులు మరియు ఈశ్వర ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఈ ప్రపంచము శూన్యం నుంచే ఆవిర్భవించింది. శూన్యం నుంచి శబ్దం అని ఒక వైబ్రేషన్స్తో ఆ శబ్దం తరంగాలు ఈ విస్తృతంగా పోయి అక్కడి నుంచి వర్ణాలు వచ్చాయి. ఆ వర్ణాలు పలు విధాలుగా విసర్జింపజేసి అక్కడి నుంచి యూనివర్స్ అంటే ఈశ్వర యొక్క చైతన్యం. నేను 2020 నుంచి ఈ యొక్క ఉగాది యూనివర్స్ ఎనర్జీ పంచాంగం చెప్తున్నాను. 101% టాలీ అవుతున్నాయి. మీరు కౌంటర్ చూసుకోండి. 2020 అప్పుడే చెప్పాను. 2024 వరకు కరోనా మహమ్మారి 3 దశలు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ స్టార్టింగ్ దశలోనే వెళ్ళిపోతుంది. జూన్ జూలైకి ఆఖరి అవుతుందని చెప్పి 2020లో చెప్పారు. 2024 జూన్ జూలైకి అంతర్దశ అంతమవుతుంది అని చెప్పి 2020లో చెప్పారు. అదేవిధంగా 2021లో కూడా చెప్పాను. అన్నీ జరిగినాయి. రీసెంట్గా ఈ విశ్వావస నామ సంవత్సరము యూనివర్స్ ఎనర్జీ పంచాంగంలో చెప్పాను. పంచభూతంలో గాలి నిష్పత్తిలో ఎనర్జీ లేదు, వికృతంగా ఉన్న యూనివర్స్లో. ఇది ఎలా చెప్పడం అనే మీకు ఒక సందేహం వస్తుంది. నా ఆధ్యాత్మిక ఉపాసనలో, సాధనలో భగవంతునితో మమేకమై ఆయన కోసము, ఆయన అంటే ఇది జెండర్ లేదనమాట. ఆయన ఆమె అనేది లేదు. ఈశ్వరమయం, శుద్ధ చైతన్యం. ఈ విశ్వమంతా కూడా ఆ ఒక్క వైబ్రేషన్సే. ఆ చైతన్యంలోకి వెళ్ళి ఈశ్వరిని ఒక ఆ విశ్వంలో, యూనివర్స్లో ఏమైతే ఉందో నిగూఢ రహస్యాలు, దాని గురించి దాన్ని పట్టుకోవడం, దాన్ని చదవడం, దాన్ని డిస్కవరీ చేయడం, యూనివర్స్లో ఉన్న ఎనర్జీస్ ఏమైతే ఉందో దాన్ని డిస్కవర్ చేసి చెప్పడమే ఈ యూనివర్స్ ఎనర్జీ పంచాంగం. సో నేను చెప్పినవన్నీ అంటే నేను చెప్పడానికి గొప్ప కాదు. మీరు కాబట్టి చూసుకోండి. నేను ఉగాది పంచాంగానికి ఆ సంవత్సరం అంతా నేను చెప్పడం ఏమింది, ఆ సంవత్సరం అంతా ఏమి జరిగింది. నేను రీసెంట్గా విశ్వాస నామ సంవత్సరంలో చెప్పాను. గాలిలో ఎనర్జీ లేదు, తద్వారా గాలికి సంబంధించిన ప్రమాదాలు జరుగుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాను. ఉగాది అప్పుడు చెప్పాను. ఖచ్చితంగా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. మరియు గాలికి సంబంధించిన రోడ్ యాక్సిడెంట్లు, గాలికి సంబంధించిన విపత్తులు జరుగుతాయని చెప్పాను. అది జరిగింది. మళ్ళా ఒక ముఖ్య పోస్ట్లో ఉన్న రాజకీయవేత్త తను చాలిస్తానని చెప్పాను. శివైక్యమై పొందుతానని చెప్పాను. ఒక నార్థన్ సైడ్లో ఎవరో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోవడం జరిగింది. సో ఇంకా చాలా చెప్పాను. మీరు ఒక్కసారి నా ఒక ప్రవచనాలు, నా ఒక భాషణాలు, భగవంతునితో వచ్చిన ఒక సందేశాలు నేను ఈ యూనివర్స్లో గురించి, ఈ యూనివర్స్లో ఏమైతే ఈశ్వరమయంలో, చైతన్యంలో ఏమైతే రహస్యాలు దాగిందో దాని గురించి దాన్ని డిస్కవర్ చేసి చెప్పడమే ఈ యూనివర్స్ ఎనర్జీ పంచాంగం. సో రేపు పరాభవనామ సంవత్సరం. రేపు కూడా నేను సాధన చేసి నేను రేపు యూనివర్స్ ఎనర్జీ పంచాంగం చెప్తున్నానంటే అది ఒక రోజులో వచ్చే సాధన కాదు. దాని గురించి తప్పించి రమించి మమేకమై పార్వతీ పరమేశ్వరులతో, ఈశ్వరులతో ఆ చైతన్యంలో ఓలలాడి అక్కడ దాగి ఉన్న ఒక రహస్యాలని గురించి ఆ ఒక పంచాంగం చెప్పడమే యూనివర్స్ ఎనర్జీ పంచాంగం అన్నమాట. సో రేపు ఎన్నో రోజులుగా నేను సాధన చేసి కొన్ని ఏమైతే ఈశ్వరులలో ఒక చైతన్యంలో ఈ విశ్వంలో ఏమైతే దాగి ఉందో దాన్ని నేను నిగూఢంగా గురించి రేపు సందేశాత్మకంగా యూనివర్స్ ఎనర్జీ పంచాంగం రిలీజ్ చేస్తానని చెప్పింది. మనము చెప్తూ ఏది కానీ భయపడిన అవసరం లేదు. ఏదైనా కానీ భగవంతుడు, మనము ఎన్నోసార్లు చెప్పాను, బీగము తయారు చేసినప్పుడే దాని చెవి కూడా తయారు చేయబడింది. సమస్య వచ్చినప్పుడే దాని పరిష్కారం కూడా చేయబడింది. కాబట్టి దేనికి సమస్యలకు కానీ, నవగ్రహ బాధలకు కానీ, నక్షత్ర బాధలు కానీ దేనికి మీరు భయపడిన అవసరం లేదు. ఒకటి మీరు కృతజ్ఞత, విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. ఈ విశ్వాస నామ సంవత్సరం మనకి ఎన్నో ఇచ్చినాయి. దానికి మనం భగవంతుని కృతజ్ఞతగా, ఈశ్వరుడికి కృతజ్ఞతగా మనం కృతజ్ఞత తెలిపి
వచ్చే పారాభవనామ సంవత్సరం కూడా మనకి అనుకూలంగా ఉండాలని ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటేనే రేపు మనకి మంచి అవుతుంది, మంచి జరుగుతుంది. సో రేపు యూనిట్ ఎనర్జీ పంచాంగం కోసం మనం అందరూ వేచి ఆ భగవంతుడి నుంచి వచ్చే సందేశాన్ని మనం అందరూ కూడా శుద్ధిగా మనము ఆలకిస్తాము. అందరికీ ఈశ్వరుని ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.